మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దాంతో బెల్లంపల్లి, కన్నెపల్లి, తాండూరు, కాశీపేట, నెన్నెల, భీమిలి, వేమనపల్లి మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భీమిని మండలం బొడ్డుగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్నతిమ్మాపూర్ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు వెంటనే స్పందించి ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో పత్తి, వరి చేన్లు చెరువులను తలపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి పత్తి, వరి చేన్లు నీట మునిగాయి. అలాగే జనం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సింధూరా. మంచిర్యాల జిల్లాలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పవచ్చు. ప్రధానంగా రాష్ట్రంలోనే అత్యధికంగా కన్నెపల్లితో పాటు అటు భీమిని మండలాల్లో కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే తాండూరు, నెన్నెల మండలాల్లో కూడా 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో బెల్లంపల్లి, వేమనపల్లి, నెన్నెల, భీమిని, కాశీపేట, కన్నెపల్లి, తాండూరుతో పాటు ఇతర మండలాల్లో కూడా ఈ మండలాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నది. దీంతో భీమిని మండలం వెంకటాపూర్ లో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గొల్లగూడ, బురదగూడ, వెంకటాపూర్, చిన్నతిమ్మాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల ఏదైతే రాకపోకలు నిలిచిపోవడంతో గ్రామస్తులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అటు పత్తి, వరి చేన్లు కూడా చెరువులను తలపిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో పంట నీటి మునగడంతో రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏదైతే వైపు బెల్లంపల్లి సింగరేణి రీజియన్ లోని శ్రీరాంపూర్, మందమరి, ఇందారం, ఖైరిగూడ, సింగరేణి ఓపెన్ కాస్టల్లో కూడా రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద నీరు చేరింది. దాంతో దాదాపు 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి సింగరేణి సంస్థకు నష్టం వాటిల్లింది. అలాగే అటు కొమ్రమి, మాసోబాద్ జిల్లాలో కూడా ఏదైతే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీంతో అటు సిర్పూర్ నియోజకవర్గంతో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కూడా పలు మండలాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చాలా చోట్ల కూడా వాగులు, ఒర్రేలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ఏజెన్సీ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దహేగాం మండలం ఏదైతే భారీ వర్షాలకు దహేగాం మండలంలో దుర్మల్ల వాగు ఉప్పొంగడంతో జెండగూడ, దుబ్బగూడ, దేవాజిగూడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పెంచికల్పేట మండలం బొంబాయి గూడ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ఎర్రగుంట గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి ఉచ్చమల్ల వాగుపై ఏదైతే కాజువేపై పెద్ద ఎత్తున కూడా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడ కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే చింతలమానపల్లి మండలంలో దింద వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు కూడా అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి. అటు మంచిర్యాల జిల్లాలోని ఏదైతే కన్నెపల్లి మండలంలోని పాల్వాయి పురుషోత్తమరావు ప్రాజెక్టు భారీగా వరద నీరు చేరింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు. దీంతో కన్నెపల్లి మండలంలోని ఏదైతే పాల్వాయి పురుషోత్తమరావు బ్యాక్ వాటర్ సమీపంలో ఉన్నటువంటి సాలిగాం గ్రామాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు ఇప్పటికే సాలిగాం గ్రామ ప్రజలకు డప్పు చాటింపు వేశారు. వాళ్ళందరూ కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే ఏదైతే అధికారులు హెచ్చరించారు. మరోవైపు ఏదైతే కొమ్రమి, మాసోబాద్ జిల్లా సంబంధించి భారీ వర్షాలు నమోదవుతుండడంతో అటు జిల్లా అధికార యంత్రాంగం కూడా జిల్లా కలెక్టర్ వెంకటేష్ జ్యోత్రే అటు ప్రైవేటు అయితే ప్రభుత్వ విద్యా సంస్థలకు అలాగే అంగన్వాడీ స్కూళ్లకు కూడా ఈ రోజు సెలవు ప్రకటించారు. మొత్తంగా కూడా అటు కొమ్రమితో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.